ఏంటిది? ఇన్ని కూరలా? ఇవన్నీ తింటానికా పారేయడానికా? చందు కడుపుతోంది కదమ్మా. తనకి సమయంలో ఇష్టమైన 4 కూరలు చేసి పెడితే తనకి నచ్చినంత తింటుందని. అది తనకి కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికీ మంచిది కదా. తనేమన్నా ఇంటి కోడలా? అడ్డదారిలో వచ్చిన అడ్డమైన మనుషులకి ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కడుపుతో ఉన్న పిల్ల గురించి అలా మాట్లాడకపోయి దేహి. ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి నీ వెరైటీలు ఏం అవసరం లేదులే. దాని మొహానికి ఏ గొడ్డు కారమో చాలు. తనకు కాదు, నీకు పెట్టాల్సి వస్తుంది గొడ్డు కారం. చందు గురించి ఇంకొక మాట మాట్లాడితే నువ్వు బయటికి వెళ్లాల్సి వస్తుంది. అంటే నిన్న కాక మొన్నొచ్చిన దానికోసం నన్ను బయటకు పంపుతారా? ఇదేనా భార్యకి మీరిచ్చే గౌరవం? తను నాకు భార్యే. అది మీ దృష్టిలో, నా దృష్టిలో కాదు. ఎవరి దృష్టిలో అయినా తాళి కట్టిన తర్వాత భార్యే. అంటే ముందొచ్చింది నాకంటే అదే మీకు ఎక్కువైందా? ఈ డిస్కషన్ అనవసరం. తన కడుపుతో ఉంది. తన గురించి అనవసరంగా మాట్లాడితే బాగుండదు. తనకు నువ్వెంత గౌరవిస్తావో అంత గౌరవం నీకు దక్కుతుంది. ప్లీజ్ అది ఎందుకు ఇలా మారిపోయావు? ఈ రోజు అది ఇక్కడ ఉండబట్టేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ముందు దాన్ని పంపించేసాయి. మన మధ్యలో అదెందుకు? తన్ని బయటికి పంపించాన ఆలోచన నీకుంటే బయటికి పోయి తన కాదు, నువ్వే. గుర్తుంచుకో. రాధిక, చందు ఇంకా రాలేదండి? చందు, భోంచేయకుండా ఎక్కడేం చేస్తున్నావు? నాకు ఆకలిగా లేదు. నీకెందుకు ఆకలిగా లేదో నాకు తెలుసు. పద తిందు గాని. వద్దంటున్నానా? ఎవరి మీద కోపమో నీ మీద చూపించుకో, పర్వాలేదు. కడుపులో బిడ్డ మీద చూపించుకో. నీకోసం కాకపోయినా కడుపులో బిడ్డ కోసం తిను. ఇప్పుడు నువ్వు రాలేదనుకో, అవతల వాడికి మరింత మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వెందుకు భయపడతావు? ఇది భయం కాదు. వాళ్ళు ఏదో అనుకుంటారు. ప్లీజ్ వచ్చి భోంచేయి రా. ప్లీజ్ చందు. చందు, నువ్వు భోజనం రాకపోతే మన బిడ్డ మీద ఒట్టు రా. పద. కూర్చో చందు, కూర్చో. మాట అంటే రోషం ఉండాలి. నేనన్ని మాటలన్నా కూడా ఈ ఇంట్లో ఉన్నారంటే ఛీ! చందు కూర్చోమ్మా. ఇలాంటి మనుషుల మధ్య ఉండటం కంటే వెళ్ళిపోవడమే మంచిది. ఎవరు నా గురించి వెళ్ళని అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను. అంటం కాదు, మాటల్లో ఉన్న వేడి చేతల్లో కూడా ఉండాలి. నా వల్ల ఇంట్లో ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను. పోనీలేమా, తన మాటలకేం బాధపడకు. రా లోపలికి వెళ్దాం. దా. చందు, నువ్వు కూర్చో. వద్దులే ఆదిత్య, తన రూమ్ లో తింటుందిలే. రా. రోషానికి ఏం తక్కువ లేదు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఈ మొత్తం నువ్వే తిను. మొత్తం నేనే తింటాను.
వైదేహి. దాన్నెలా దారికి తెచ్చుకోవాలో నీ మొగుడికి తెలియడం లేదు. అదేమన్నా అంటే కడుపుతో ఉంది అంటాడు. వాడిననే ఉందిలే, మన బంగారం మంచిదైతే బయట వాళ్ళతో పనే ఉంది. నువ్వు తిను. నువ్వు తినరా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు వైదేహి? తనతో అలా మాట్లాడడానికి నీ మనసెలా వచ్చింది? నిన్ను నీ భర్తని కలపాలకు నా పిల్లని పట్టుకొని అలా మాట్లాడటం నీకేమైనా న్యాయంగా అనిపించిందా? నీ భర్త తప్పు చేస్తే తనని లాభమేంటి? తనని బాధలు పడుతూ కూడా పిచ్చిది. మిమ్మల్ని కలపాలని ఆలోచించింది. మీ గురించే బాధపడేది. తన అమాయకురాలు చేసి అందరూ ఆడుకునేవాళ్లే. నువ్వేదో ఉద్ధరిస్తావనుకుంటే వాళ్ళకి తోడు నువ్వు చేరావా తన్ని ఏడిపించడానికి? ఎక్కువగా మాట్లాడుకో. ఇంతకు మించి మాట్లాడితే తట్టుకోలేవని తక్కువగా మాట్లాడుతున్నాను. మంచి చేసేవాళ్లకంటే చెడు చేసేవాళ్లనే ఎక్కువగా నమ్ముతాం. అది సహజం. ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అర్థం చేసుకొని మాట్లాడు. నీకు పిచ్చి తగ్గిందని సంతోషించాను. కానీ ఇందాక నీ ప్రవర్తన చూశాక నువ్వు పిచ్చిదానిగా ఉండుంటేనే బాగుండు అనిపించింది. ఊరుకున్నానని రెచ్చిపోయి మాట్లాడుకో. అయినా ఇదంతా నీకు అనవసరం. నా ముగ్గుడిని అది మాయ చేసి వల్లో వేసుకుంది. నా భర్త నాకు మాత్రమే సొంతం. తనని ఇంకొకరు పంచుకుంటారంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం పురాణ కాలపు స్త్రీని కాదు. ఆయన భార్యగా ఈ ఇంట్లో ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి, అంతే. అయితే నువ్వే బయటికి వెళ్ళు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏంటండి, నన్ను బయటికి వెళ్ళు వెళ్ళు అంటారే గాని దాన్ని బయటికి వెళ్ళమని ఒక్క మాట చెప్పరే. ఇంతేనా నా మీద మీకున్న ప్రేమ? ఏంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాడు. ఏంటి నీ నాటకాలు? చందుకి నాకు పెళ్ళైన విషయం, నా ద్వారా చందు గర్భవతి అయిన విషయం నీకు తెలుసని నాకు తెలుసు. చందుని బయటికి పంపించడానికే నువ్వు ఇంట్లోకి ఎంటర్ అయ్యావని నాకు తెలుసు. చందు ఇంట్లోంచి బయటికి వెళ్ళదు, వెళ్ళనివ్వను. తన్ని బయటికి పంపించాలనుకున్న వాళ్ళనే బయటికి పంపిస్తారు. అది బంగారు బాతు, కానీ రోజుకో బంగారు గుడ్డు పెట్టదు. ఒకేసారి నిధినే కంటుంది. ఆ నిధి నాకు కావాలి. అందుకే చందు నాకు కావాలి. అర్థమైందా? ఇక నీ నాటకాలు కట్టిపెట్టి బయటికి వెళ్ళు. నేనెందుకొచ్చాను, నా టార్గెట్ ఏంటో నీకు తెలుసని నాకు తెలుసు. ఇంత క్లియర్గా నువ్వు చెప్పిన తర్వాత ముసుగులో గుత్తులాట్లెందుకు? నేను చందుని బయటికి పంపాలనే వచ్చాను. అది జరగదు. జరుగుతుంది. తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ. అది మిగిలిన వాళ్ళ దృష్టిలో నీకు మాత్రమే తెలుసని, బయటి వాళ్ళకి తెలియదని నువ్వు ఫీల్ అవుతున్న మరో విషయం చెప్పనా? చందు కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రివి కాదని నాకు తెలుసు. ఎవరు చెప్పారు అది నా బిడ్డ? చెప్పానుగా నాకు తెలుసని. మళ్ళీ ఎందుకు ఈ డ్రామాలు? మర్యాదగా చందు నొదిలే. వదలను. ఆడదాని ఉసురు తగిలితే మంచిది కాదు. నీ వల్ల నేను నష్టపోయింది చాలు.
తనని నష్టపరచాలని చూడకు. ఎవరో నష్టపోతారన్నది కాదు, నేనెంత లాభపడతారన్నది నాకు ముఖ్యం. అత్యాశకు పోతున్నా. ఇంతకాలం ఇంట్లో అమ్మాయి కష్టపడింది చాలు. వెళ్ళని, తన బ్రతుకు తన్ని బ్రతకని. అది జరగదు. జరుగుతుంది. తన్ని దూరం చేయాలి అనుకున్నావు అనుకో, నువ్వు ప్రపంచానికే దూరమైపో. ఏంటి బెదిరిస్తున్నావా? పిచ్చి వైదేహిని కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. ఓయ్, ఏం చేయగలవే? ఆ? ఏదైనా చేయగలను. చందుని మీ విషవలయం నుంచి బయటకు పంపడానికి ఏవైనా చేస్తాను. కళ్ళ కనుక ఇంతకాలం నాకు తెలియని ప్రపంచంలో బ్రతికాను. అది కళ. ఇప్పుడు మీ నుంచి చందుని కాపాడుతాను. ఇది వాస్తవం. ఇంతకాలం తన గురించి ఆలోచించే వాళ్ళేరు. ఇప్పుడు నేనున్నాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఎంతైనా భర్తవి కదా అని ఆలోచిస్తున్నాను. లేదంటే భార్య ఉండగానే మరో దొంగ పెళ్లి చేసుకున్నావని కేసు వేశాననుకో, ఎవరికీ అడ్డం లేకుండా జైల్లో కూర్చుంటావు. నువ్వు నన్నేం చేయలేవు. ఇది మొదలేగా, ఇంకా చాలా ఉంది. చందుని ఇంట్లోంచి బయటికి పంపే వరకు నిద్రపో. అది నీ వల్ల కాదు. చూతూ గాని నా వల్ల అవుతుందో లేదో. అలసిపోయినట్టున్నా ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగు. నీళ్లు తాగిపించడం తప్ప. ఆట మొదలైంది ఇప్పుడేగా, చూతూగా. ఎవడండి ఆడవాళ్ళకి స్వేచ్ఛలేదంది? విన్న నాకే కోలుకోవడానికి ఇంతసేపు అయితే అనుభవించిన మీ పరిస్థితి తలుచుకుంటే వామ్మో. అవునండి, ఆ సమయంలో మీ రియాక్షన్ ఎలా ఉంటుందండి? ఆటం బాంబు ఎదురుగా ఉన్నట్టు, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ 4 అడుగులు వస్తున్నట్టు. అదేనండి, అంత టెన్షన్ పడి ఉంటారు కదా అని. ఏదన్నా చెప్తావు, నిన్ను పిలిస్తే మాటలతో నన్ను కొడబడుస్తావా? అంతెందుకులేండి, మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకని ఏదో కుతూహలం చంపుకోలేక అడిగాను. మొదట్లో సినిమా చూసి వచ్చాను కదా, కథ చెప్తే వింటావని. ఎంత ట్రాజిడీలో అంత కామెడీ ఎందుకులేండి, ఏం చేయమంటారో సెలవుండి. చందు బిడ్డ ఆస్తి నాకు దక్కాలి అంటే చందు నా దగ్గర ఉండాలి, నా భార్యగా ఉండాలి. వైదేహి తీరు చూస్తుంటే అది జరిగేలా కనిపించడం లేదు. అందుకే వైదేహిని అడ్డు తొలగించాలి. మట్రా ఏమండి, మనదేదో మాటల వరకే కానీ మనం ఇంకా స్థాయికి ఎదగలేదండి, ఎదిగే ఉద్దేశం కూడా లేదండి. మటర్ కదయ్యా, వైదేహి నా మొదటి భార్య కదా, నేను ఇంకా తనకే సొంతం అనుకుంటుంది. అందుకే దానికి విడాకులు ఇచ్చేస్తే ఎలా ఉంటుందా అనుకుంటున్నాను. అడగగానే ఇవ్వడానికి ఇవేమన్నా తమలపాకులండి? విడాకులు ఇవ్వాలి కదండి. అందుకే కదా ఓ మంచి లాయర్ని చూస్తే ఏదైనా మంచి లాజిక్ చెప్తాడని. ఇవన్నీ ఎందుకండి, నేను ఓ మాట చెప్తాను, ఏమనుకోరు కదా? ఏదైనా అనుకున్నా చెప్పడం మానవు కదా, చెప్పు. ఆస్తి కోసం ఇంత పాకులాడు ఎందుకు? అయినా ఆస్తి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే మీ ఆస్తి కరిగిపోయేలా ఉంది. అందుకని చందును వదిలేసి వైదేహితో హ్యాపీగా సెటిల్ అయిపోయి చెప్తాను. అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? ఎవడ్రా నువ్వు? ఏదో నోటితో లాపుకోలేక అన్నాను. అదేంటండి ఆ మాత్రం దానికి అంత రియాక్షన్ ఇచ్చారు? నాకు మాట్లాడేవాడి కంటే పనిచేసేవాడంటే ఇష్టం. ఏమండే, మీకు మంచి లాయర్ని చూడాలి అంతే కదా? ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. గుడ్, ముందా పంచుడు. అలాగేనండి.
మీరు లాయర్ని చూడమన్నారు కదండి, ఊరంతా ఎతకాలండి. అందులోనూ మంచి లాయర్ని చూడమన్నారు కదండి, ఇంకా బాగా ఎతకాలండి. అందుకని ఆ లాయర్ ఫీజు కంటే నీ దక్షిణ ఎక్కువ ఎలా ఉంది? మోడల్ బాగుందండి. ఇప్పుడు లాయర్లు లాంగ్ టర్మ్ ఫీజులో తీసుకుంటారండి, ఈ నారాయణ దక్షిణతో సరిపుచ్చుకుంటాడండి. తేడా ఏంటి? వాళ్ళది కమాండ్ అండి, నీది డిమాండా? రిక్వెస్ట్ అండి. ముందా పంచుడు. అలాగేనండి. ఈ అడ్డదారుల కంటే నారాయణ అన్నట్టు మర్డరే బెటరేమో. చందు వరకు ఈ మ్యాటర్ వెళ్లకముందే వైదేహిని పైకి పంపించేస్తే గీతల నొప్పి ఉండదు కదా. సేఫ్టీకి ముందు ముందు మ్యాటర్ లీక్ అయినా ప్రాబ్లం లేకుండా ఆ కార్తీక్ అండ్ వైదేహికి తోడుగా పంపిస్తే ప్రాబ్లం చాలు. నేను చందు బిడ్డతో పాటు వచ్చే కోట్లాస్తి. ఇదేదో బాగుందే, ఈ రూట్లోనే ఆలోచిద్దాం. ఏంటిలా వచ్చావు? నమస్కారం. ఎందుకు వచ్చామంటారు అనుకున్నాను. ఏంటి? అబే ఏం లేదండి. ఏం లేనప్పుడు ఇక్కడేం పని? మీరు అలా కన్ఫ్యూజ్ చేస్తే వచ్చిన విషయం మర్చిపోతానండి. విషయమా విశేషమా? విశేషమైన విషయం చెప్దామని వచ్చానండి. వద్దండి చెప్పండి, వెళ్ళిపోతాను. పిలిచారండి? మానసుతో పిలిచారులేండి, నాకు వినపడింది. పర్లేదు చెప్పండి. చెప్పాల్సింది నువ్వు. ఆ అరకు లేడీని అరెస్ట్ చేసింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళండి. ఆ స్టేషన్కి ఎస్ఐ కృష్ణమూర్తి అండి. ఆ ఎస్ఐ వాళ్ళని దాచి ఉంటాడని నేను అనుకుంటున్నానండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైదేహి కూడా అతని దగ్గరే ఉండుంటుందండి. వాడే తనకి పిచ్చి తగ్గించి పంపించుంటాడండి. దానివల్ల అతనికేంటి లాభం? అందరూ లాభం కోసం చేస్తారండి, అభిమానంతో కూడా చేస్తారండి. అంత అభిమానం ఏముంటుంది? ఏముందండి, పిచ్చి తగ్గగానే ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పుంటది. చెడ్డవాళ్ళ గురించి చిన్నప్పుడు మంచి వాళ్ళ మీద అభిమానం పెరగడం సహజమే కదండి. ఎవరు చెడ్డవాళ్ళని నీ ఉద్దేశం? అదేనమ్మా, ఆది గురించి మొత్తం చెప్పుంటది. అందుకే ఆవిడ అంతగా అభిమానించుంటాడు. నడిచే లక్ష్మీదేవి లాంటి వాళ్ళు మీరు, మిమ్మల్ని అంటానా? నా అనుమానమే నిజమైతే ఆ అరకులేడి మూతి అతని దగ్గరే ఉండుంటదండి. మీరు మాయ చేస్తారో మంత్రం వేస్తారో ఆ వైదేహిని అరకులేడిని మీ అదుపులో ఉంచుకున్నారంటే ఆది బోన్లో ఉన్న సింహం, మీరు రింగ్ మాస్టర్, ఆడించేయచ్చు అంతే. మరి నేను వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. అలాగే. ఆ సంచేంటి? వస్తువును బట్టి రేటు, వార్త బట్టి వ్యవహారం ఉంటది కదండి. ఎప్పుడు చేతి నిండా ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఈ వార్తకి చేతి సంచి అవసరం ఉంటదేమోనని. అతిగా ఆశపడితే సంచే మిగులుతుంది, చేతులుండవు. వద్దులేండి. లోపల పని మనిషి ఉంటుంది, పర్సు అడిగి తీసుకురా. పర్సా? బీరువా అంటారు అనుకున్నానండి. లేదండి, పర్సు దేమని చెప్తానండి. ఒక ఇల్లు, ముగ్గురు శత్రువులు. ఈ ముగ్గురికి ఉమ్మడిగా
మనమే శ్రేయోభిలాష్. టోటల్గా ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. హ, ఈ చిన్న లాజిక్ తెలియక పాపం నాయకులు అనవసరంగా ఆస్తులు అమ్ముకుంటుంటారు. మనలో మాట, పార్టీలు ఎన్నున్నా అన్ని చోట్ల కచ్చిపులు వేసామనుకోండి, ఏ పార్టీ గెలిచినా గవర్నమెంట్ మందే. నిషా, నిషా, విశాల్, ఎలా ఉన్నావు విశాల్? నిన్ను చూడకుండా ఎన్ని రోజులైందో తెలుసా? అందుకే పాపం ఇన్నాళ్ళని చూడకుండా ఉన్నావు. ఉండలేకగా వచ్చాను. పోనీ నువ్వు రావచ్చుగా. రావాలనిపించేది, కానీ నా కోసం నువ్వు వస్తావు నా ఆశ. ఏంటి విశాల్ ఇలా అయిపోయావు? నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావు నిషా? నువ్వు ఎలా అయిపోయావు చూడు. నిన్ను వదిలే నేను ఉండలేను విశాల్. నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. మరి మా ఇంటికి వెళ్దామా? సరే, బయలుదేరు, బట్టలు సర్దుకో. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మాయితో మాట్లాడినావా బాబు? ఏం మగాడివయ్యా నువ్వు? ఏం మాట్లాడినావయ్యా? పెళ్ళాన్ని ఇంటికి తీసుకుపోవడానికి ఇంతకాలం ఆగినావు. ఏ రావడానికి కూడా డబ్బులు లేవా? అంతగా లేకపోతే నన్ను అడగొచ్చుగా. 10వ పరకో నీ మొహాన గుట్టుండేవాణ్ణి. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నీ మొహానికి ప్రేమ పెళ్ళి. హ, చూడు, నా కూతురు ముచ్చటపడింది కదా అని ఇంటి ముందు కుక్కను కొన్నాను. అది బయటపడుంది, నువ్వు ఇంట్లో పడుందుగానిలే. నీ కోసం కాకపోయినా నా స్టేటస్ కోసం ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలిగా. చేస్తావా? చాలా తేలికైన పని. టీలు కాఫీలు అందించాలి. అందిస్తావా? నీ మొహానికి అంతకన్నా గొప్ప ఉద్యోగం ఏడ దొరుకుద్దిలే. ఏం డాడీ, మామ అల్లుడు లేదో జాలీ మూడ్లో ఉన్నట్టున్నారు? ఏం చేయాలోనేలేమ్మా. పాపం అల్లుడు గారు మన ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయమంటే చేయనంటున్నాడమ్మా. ఏం విశాల్, చెయ్యొచ్చు కదా. అంత కర్మ నాకేం పట్టలేదు. నిషా, వెళ్దామా? డాడీ ఏదో ప్రేమతో ఉద్యోగం చేయమంటే కర్మ పట్టలేదంటావేంటి? నిషా, నేను చెప్పేది నీకు అర్థం కాదు. పద. చూడు బాబు, అర్థం కావడానికి ఇందులో ఏముంటుంది బాబు, చెప్పరాదు. మీతో నాకు అనవసరం. నా భార్య కోసం వచ్చాను, తీసుకెళ్తున్నాను. మా డాడీ నీకు అనవసరం అయినప్పుడు నేను మాత్రం నీకెందుకు? పోన్లేమ్మా, అల్లుడేదో సరదాగా అంటున్నాడు. చూసావా, అది అది మా డాడీ క్యారెక్టర్. నువ్వు ఊహించుకున్నంత గొప్ప క్యారెక్టర్ కాదు మీ డాడీది. విశాల్, యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. ముందు డాడీకి సారీ చెప్పు. ఆయనకి సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడు నేను నీతో రావాల్సిన అవసరం నాకు లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ముందు నా తండ్రి, ఆ తర్వాతే నువ్వు. నువ్వు నీ తండ్రిలాగే ఉండు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను కోట్లు కూడబెట్టింది దీంతో కాదురా, దీంతో. చూడు,
నాకంటూ ఓ స్టైల్ ఉంది. నేనెప్పుడు ఎదుటి మనిషిని చంపను, చనిపోయేలా చేస్తాను. అది ఏమండి ఏమండి గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్ యూ. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? నా మీద నీకున్న నమ్మకం చూసి. నమ్మకమా? అవును మరి. నేనిచ్చిన కాఫీ నువ్వంత ధైర్యంగా తాగుతున్నావంటే నా మీద నీకెంత నమ్మకం ఉంటే చెప్పు. కాఫీ తాగడానికి నమ్మకానికి సంబంధం ఏంటి? ఉంది. కాఫీ పెట్టాను, కొంచెం తాగి చూస్తే షుగర్ ఎక్కువైంది, అందుకే కొంచెం విషం కలిపాను. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కంగారు? ఒళ్ళంతా విషం ఉన్న నిన్ను ఆ విషయం ఏం చేస్తుంది? తాళాలు ఎచ్చావా? తాళాలు ఎక్కడ? ఆ తాళాలి ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్దామన్నా? అంత అవసరం లేదులే, నిన్నంత తొందరగా చావనివ్వను. చెప్పు చెప్పవే. ఇవ్వను. చెప్పు. ఇవ్వను. నిన్ను బతకనివ్వనే. తలుపు తీయండి. వైదేహి, తాళవి. వైదేహి, 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 వైదేహి. నన్ను అంతకుండా చేసావు కదే వైదేహి. నన్ను హంతకుడు చేసావు కదే. అమ్మా వైదేహి, లేమ్మా. అమ్మా అమ్మా, సారీ అమ్మా. వైదేహి, ఏంటిది? కళ. ఏంటి? నన్ను చంపినట్టు కలొచ్చిందా? హ, అంతేలే, కలలు కంటే కాక చేయగలిగిందేముంది? నిన్ను నన్నేం చేయలేవులే గాని కాఫీ తాగు. ఏంటి, విషం కలిపానని అనుమానంగా ఉందా? ఓ, జాగ్రత్త జాగ్రత్త. భారతీయ స్త్రీని భర్తను చంపుతానా? చూసుకునే నీకెంత పొగరు. నువ్వు నేర్పించిందే కదా. నీ ప్రాణం తీస్తాను.
తీసినట్టు కలుస్తేనే ఒళ్ళంతా చెమట్లు పట్టే నువ్వు నన్నేం చేస్తావు? ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు? చేమొస్తుంది నీకు? నాకేం రాదు. నీకు బుద్ధొచ్చి చేసిన తప్పులు తెలుసుకుంటావని. నీ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ మూర్ఖత్వంతోనే అందరికీ దూరం అయ్యావు. కొన్ని దగ్గర అవ్వాలి అంటే కొన్ని దూరం అవ్వక తప్పదు. నీకు దగ్గరవుతుందనుకుంటున్న ఆస్తి దగ్గరికి రాదు. రానివ్వను. భార్య వన్న చిన్న సింపతి నీకింకా ఊపిరిని పోస్తోంది. నా ఊపిరి పోయేలోపు చందు ఈ గడప దాటుతుంది. దాటనివ్వను. దాటించడానికి వచ్చాను, దాటించాకే వెళ్తాను. చూస్తుండు. ఆది, ఈ ఆదిశేషుడు పడగ నీడలో ఉందే చందు తప్పించాలని చూస్తే కాటు తప్పదు. ఆ అరకు లేడీ ఇప్పుడు ఆ ఎస్ఐ ఇంట్లోనే ఉంది. నిన్ను మ్యాన్ హ్యాండిల్ చేశాడని చెప్పావే, ఆ ఎస్ఐ ఇంట్లోనే. ఎస్ఐ ఇల్లు నీకు తెలుసు కదా? తెలుసు మేడం. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ అరకు లేడీని తీసుకురావాలి. అలాగే మేడం. నువ్వు వెళ్ళేది ఆ ఎస్ఐ ఇంటికి. తనకు నువ్వు ముందుగానే తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళకు. ఎవరైనా బయట వాళ్ళని పంపించు. జాగ్రత్తగా బిహేవ్ చేయమని చెప్పు. ఓకేనా? ఓకే మేడం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్, మాట్లాడవేంటే? ఏయ్, ఎందుకు తలపేస్తున్నావు? ఏయ్, ఏం చేస్తున్నావు? ఎందుకే నీకింత తాపత్రయం? ఏం సాధిద్దామని? వైదేహి! ష్! ఏం చూసుకునే నీకీ అహంకారం? అందరి జీవితాలు నాశనం చేసి నువ్వు పొందేదేంటి? ఆడుకుంటున్నావు కదే మా జీవితాలతో. అందరినీ నాశనం చేసి నువ్వు అనుభవించేదేంటి? అయినా అనుభవించడానికి ఏం మిగిలిందే నీ జీవితంలో? సంసార జీవితం అనుభవించడానికి మొగుడున్నాడా? మాతృత్వం అనుభవించడానికి బిడ్డలున్నారా? మనిషి జీవితంలో ఏం కావాలో వాటిల్లో ఏదైనా ఒక్కటుందా నీ దగ్గర? అహంకారం తప్ప. నీకంటూ ఉంది నీ తమ్ముడు. తననన్నా ఏమన్నా చేశావా? పెళ్ళాన్ని పిచ్చిదాన్ని చేసి నీ పగ తీర్చుకోవడానికి చందుని తనకి దగ్గర చేసి చివరికి తనని దూరం చేసుకున్నావు. శత్రువుగా మిగుల్చుకున్నావు. వైదేహి, హద్దు మీరుతున్నావు. ఈ పని ఎప్పుడో చేయాల్సిందే. ఆలస్యం చేసేశాను. ఈ పని ముందే చేసుంటే కొంతమంది జీవితాలు నాలా కాకుండా ఉండేవి.
వెనక్కి తిరిగి చూసుకుంటే నీ నీడ కూడా నీ వెనకుండదే. అందర్నీ పోగొట్టుకుని ఏం సాధిస్తావి నువ్వు? చస్తే నలుగురు కావాలంటారు. నీకా నలుగురు కూడా లేరు. కనీసం నీ నేర్చుకుపోవడానికి నీ తమ్ముణ్ణి కూడా మిగుల్చుకోలేదు కదే. అమ్మతను తెలియని ఆడదానివే నువ్వు. అందుకే కదూ కాలితో ఎక్కడ ఎక్కడ తన్నావు? ఆడదాని జీవితంలో అమృతం లాంటి అమ్మతనమే లేకుండా చేసావు కదే నాకు. ఇప్పుడు ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలి. ఇస్తావా? ఇస్తావా? తెచ్చిస్తావా? నిన్నిలా వదిలేస్తే నీ తప్పులు నీకు అర్థం కావు. శిక్ష పడాలి. నీలాంటి దానికి శిక్ష పడాలి. నాకివ్వు, నా బిడ్డ నాకివ్వు, నా బిడ్డ నాకివ్వు. ఇవ్వవే, నా బిడ్డ నాకివ్వు. ఇవ్వు, నా బిడ్డ నాకివ్వు, నా బిడ్డ నాకివ్వు, నా బిడ్డ నాకివ్వు. ఇవ్వవే, నా బిడ్డని, నా బిడ్డ నాకివ్వు, నా బిడ్డ నాకివ్వు. ఇవ్వగలవా? నా బిడ్డ నాకు తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వవే, ఇవ్వు, ఇవ్వు. కళ నిజమా అని అనుమానంగా ఉందా? ఆ అనుమానం రాకూడదే. కళ కాదు, నిజమే. నిన్ను చంపాలనుందే, కానీ నీకు చావు ఒక్కసారిగా రాకూడదు. చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటూ క్షణక్షణం కృంగి కృషిస్తూ చావాలి. చచ్చినప్పుడు నిన్ను కాల్చే కట్ట కూడా సిగ్గుపడుద్దే. నీలాంటి దరిద్రపు శరీరాన్ని తగలబెట్టడానికి నేను ఉపయోగపడుతున్నానే అని. ఆగవే, ఎక్కడికి పోతున్నావు? ఇక నుంచి బయట నీ యాక్షన్ని బట్టి లోపల నా రియాక్షన్ ఉంటుంది. ఎదురు లేదనుకున్నావు కదూ, ఇప్పుడు నేనున్నాను. తల వంచుకొని పోతావో తల తుంచుకునేలా చేసుకుంటావో అది నీ ఇష్టం. మమ్మీ, మమ్మీ, మమ్మీ. రా బాబు. ఏంటి మమ్మీ ఇది? అమ్మకు మరీ ఎక్కువైతేను నొప్పి తగ్గిస్తున్నాను. ఏం వదినా? చాలా, ఇంకొంచెం సేపు. చాలు చాలు చాలు. కాసేపు రాయని మమ్మీ, నొప్పులు తగ్గిపోతే నేను బయటికి పోతానులే. నువ్వు రాయొద్దా? వద్దు, వెళ్ళకు, నీతో పనుంది. ఏదో పనుందంటోందిగా, నేను వెళ్తానులే బాబు. నువ్వు మాట్లాడు. వదినా, గుర్తుందిగా యాక్షన్ కి రియాక్షన్. ఏంటది? నీకు తెలియదులే బాబు. ఒక నరం యాక్టివేట్ చేస్తే దాని తాలూకు రియాక్షన్ ఇంకో చోటు ఉంటుందిలే. మమ్మీకి తెలుసు. వదినా, వస్తానే. గుర్తుందిగా, వస్తాను. నువ్వు మాట్లాడుకో బాబు. ఏంటి మమ్మీ అలా ఉన్నా? అబ్బే, ఏం లేదు. ఏం జరిగింది? అర్థం కాలేదు. ఏంటి? అబ్బే, ఏం లేదు, ఏం లేదు. అవును, అత్తయ్య కాలు నొప్పితే నువ్వు ఒళ్ళు పట్టుకుని అబ్బా అంటావేంటి? అరికాల్లో నరాలకి మెదడుకి సంబంధం ఉంటుంది కదా, అలాగే ఇది కూడా. ఓకే మమ్మీ, నేను వస్తాను.
ఏంటి ముందు జాగ్రత్తల గురించి ఆలోచిస్తున్నారా? మేలుకునే ఉన్నావా? నిద్రపోనివ్వటం లేదుగా నువ్వు. ఆ పని చేస్తుంది నువ్వు. అసలు ఎందుకు వచ్చావు? చెప్పానుగా, చందుని విడిపించడం కోసమని. చందు కోసం వస్తే యశోదరతో నీకు పనేంటి? అసలు నీకు ఈ గతి పడ్డానికి కారణం ఎవరో తెలుసా? యశోదరే. మొగుడిని నన్ను వదిలేసి దానికి సపోర్ట్ చేస్తావా? మొగుడా? తాళి కట్టడం తప్ప ఏం చేసావు నువ్వు? నీ కోసం ఏం చేస్తానో నీకేం తెలుసా? అసలు నువ్వు ఈ స్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? యశోదరా. సరే, అవన్నీ ఇప్పుడు ఎందుకు? నిన్ను బాగా చూసుకుంటాను. నా మాట విను. నేను చెప్పినట్టు చేసావంటే ఆ యశోదని ఇంట్లోంచి బయటికి గెంటి కోట్లాసి దక్కించుకుందాం. చందుకు బిడ్డ పుట్టిన తర్వాత దానికి విడాకులు ఇచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను హాయిగా ఉండొచ్చు. నిజంగా? నిజం. నేను చెప్పినట్టు చేస్తావా? ఆ? ఆస్తి కోసం అక్కని, ఆ అమాయకురాల్ని బయటకు గింటేసి మనం హాయిగా ఉందాం, అంతేగా? ఎంత నీచంగా ఆలోచిస్తున్నావురా. ఆశపడాలి కానీ అత్యాశ పడకూడదు. బ్రతికితే చాలు, ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకునే రకం నువ్వు. నలుగురికి ఉపయోగపడేలా బ్రతక్కపోయినా పర్వాలేదు, నష్టపరచకుండా బ్రతికితే చాలు. తోడ పుట్టిన దాన్ని మోసం చేసి కడుపుతో ఉన్న ఆడపిల్ల ఆస్తి కోసం ప్రాకులాడే నీకు నీతులు చెప్పడం అంటే దయ్యాలకు వేదాలు చెప్పినట్టే. పరాయి బిడ్డ నా బిడ్డ నువ్వన్నప్పుడే నువ్వెంత దిగజారి బ్రతుకుతున్నావో అర్థమైంది. నీ ఆశ నెరవేరదు. నువ్వు కాదనుకున్నంత మాత్రాన్న నేను అనుకున్న సాధించలేను అనుకున్నావా? కాదనడం కాదు, నువ్వనుకున్నది కాకుండా చేస్తాను. నిన్ను లేకుండా చేస్తాను. నువ్వనుకున్నంత సులభం కాదది. చూస్తావా? ఏంటి, చంపుతావా? నిన్ను చంపి ఆ నేరం నా నెత్తినేసుకుని జైలుకి వెళ్ళడానికి నేనేనా ఎదవలా కనిపిస్తున్నానా? ఇదేంటో తెలుసా? పురుగుల మందు. తాగుతావా? అమ్మా, నువ్వు తాగితే ఎలా? నేను జైలుకి పోను. అందుకే వెరైటీగా నేనే తాగుతాను. పోలీసుల ముందు నా భార్య నన్ను చంపడానికి నాతో విషం తాగించిందని చెప్తాను. అప్పుడు నువ్వు జైలుకి పోతావు. నేను మెల్లగా అందరినీ తొలగించుకుని ఆస్తి దక్కించుకుని రాజాలా అనుభవిస్తాను. నా మాట విన్నందుకు నువ్వు జైల్లో చెప్పుకూడు తింటూ పాపం తలుచుకుంటేనే బాధగా ఉంది. చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు కదూ? నీ అమాయకత్వం చూస్తుంటే చాలేస్తోంది.